చిలకడ దుంప పంట. అమ్మానాన్నల కష్టం 55 ఏళ్లు దాటిన వయసు. ఈ వయసులో చాలామంది విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ నా అమ్మానాన్నలు మాత్రం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటికీ పొలంలో చెమటోడుస్తూనే ఉన్నారు. ఈరోజు మా పొలంలో చిలకడ దుంప పంట వేస్తున్నాం. ముందుగా పొలాన్ని బాగా దున్ని, మట్టి మెత్తగా ఉండేలా చేసి, పంట నాటడానికి అనువుగా మడులు సిద్ధం చేసుకుంటాం. చిలకడ దుంప పంటను సాధారణంగా విత్తనాలతో కాకుండా ఆరోగ్యంగా ఉన్న తీగల నుంచి తీసుకున్న కాండం ముక్కలతో నాటుతారు. తీగలను సరైన పొడవులో ముక్కలుగా తీసుకుని కొన్ని కణుపులు మట్టిలో ఉండేలా మట్టిలో నాటుతాం. తగిన తేమ ఉంటే ఈ తీగలు క్రమంగా వేర్లు పెంచుకుని కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. నాటిన తర్వాత పొలంలో తేమ తగ్గకుండా చూసుకోవాలి. కలుపు మొక్కలను తొలగిస్తూ పంట పెరుగుదలను బట్టి అవసరమైన సంరక్షణ చేస్తే చిలకడ దుంప మంచి దిగుబడినివ్వడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తే ఇది ఒక చిన్న పంటలా కనిపించవచ్చు, కానీ మా అమ్మా నాన్నలకు ఇది కేవలం పంట కాదు. వాళ్ళు చిందించే ప్రతి చెమట చుక్కలో తమ పిల్లల మీద ఉన్న ప్రేమ ఉంటుంది. వాళ్ళ కష్టం వెనుక మన భవిష్యత్తు ఉంటుంది. అమ్మా నాన్నలు ఉన్నంత కాలం వాళ్ళ కష్టాన్ని గౌరవిద్దాం. ఇదే రైతు జీవితం. ఇదే తల్లిదండ్రుల ప్రేమ.